జాతీయ కమిటీలో చోటు లేదు, కానీ కేంద్ర కేబినెట్ ఆశలు మాత్రం రెట్టింపయ్యాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇదే. ఒకవైపు నితిన్ నబీన్ టీంలో నేమ్ లేదన్న చర్చ కంటే అంతకు మించి అంటే కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణకు పక్కా చోటు అనే రచ్చే జోరుగా సాగుతోంది. అక్కడ లేదంటే ఇక్కడ పేరుంటుందన్న ఆశలు టీబీజీపీ ఎంపీలో రెట్టింపయ్యాయి. ఇంతకీ ఆ ఆమత్య యోగం ఎవరికి? మహాలక్ష్మి యోగం డీకే అరుణన్ పలకరిస్తుందా? బీసీ బ్రాండ్తో ఈటల బాట సుగమమవుతుందా? అరవింద్కు అవకాశం దక్కేనా? లెట్స్ వాచ్. కమలం పార్టీ నేషనల్ నయా టీం ఏర్పాటు తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణపైనే దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. ఇదే చర్చ తెలంగాణ కాషాయ దళంలో కాకరేపుతోంది. మొన్నటి వరకు పార్టీ జాతీయ పదవులపై కన్నేసిన నేతలకు నిరాశ ఎదురవడంతో ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర కేబినెట్ విస్తరణపైనే ఉంది. ఢిల్లీ స్థాయిలో పార్టీ పదవులు ఎలాగూ దక్కలేదు, మంత్రివర్గంలోనైనా అవకాశం రాకపోదా అని టీబీజేపీ నేతలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే పార్లమెంట్ ఎంపీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. రేసులో ప్రధానంగా వినిపిస్తోన్న పేర్లలో బీసీ బ్రాండ్ ఈటల రాజేంద్ర ఒకరైతే, మహిళా కోటాలో డీకే అరుణ పేరు గట్టిగా సౌండ్ చేస్తోంది. అటు అరవింద్ పైన అడపాదడపా చర్చ నడుస్తోంది. ఒకవైపు సామాజిక సమీకరణాలు, మరోవైపు సీనియారిటీ, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళా కోటా ప్లస్ పాలమూరు సెంటిమెంట్ డీకే అరుణకు కలిసొస్తుందని ఆమె అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈటలకు పదవిపై అధిష్టానం ఎప్పటినుంచో దాగుడుమూతలాడుతోందని, ఈసారి బర్త్ పక్కా అని ఆయన వర్గం బలంగా నమ్ముతోంది. మరోవైపు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ రాజకీయ భవిష్యత్తుపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మాస్ లీడర్ బండి సంజయ్ ను కేంద్ర మంత్రిగా కంటిన్యూ చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. బండి సంజయ్ ను కేంద్ర మంత్రిగా తొలగిస్తే రానున్న ఎన్నికల నాటికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారనే టాక్ క్యాడర్ నుంచి వినిపిస్తోంది. అలాగే ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి ఫైర్ బ్రాండ్లకు రాష్ట్రంలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు, లేదంటే జాతీయ అధికార ప్రతినిధులుగా ఏమైనా నియమిస్తారా అన్న విషయము యమా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక పార్టీని ముందుండి నడిపిస్తోన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధిష్టానం ఏం చేయబోతుందన్నది అందుచిక్కని ప్రశ్నగా మారింది. ఆయన నెత్తిన ఇంకా పెద్ద బాధ్యతలు పెడతారా, లేదంటే కేంద్ర మంత్రిగానే కంటిన్యూ చేస్తారా? అసలేం జరగబోతోందంటూ టీబీజేపీలో ఒకటే గుసగుస వినిపిస్తోంది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లాంటి సీనియర్ల అనుభవాన్ని రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాడుకోవాలని హైకమాండ్ చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఉన్న 2 కేంద్ర మంత్రులను కంటిన్యూ చేస్తూ మరొకరికి అదనంగా మంత్రి పదవి రాష్ట్రానికొచ్చే సూచనలు లేకపోలేదంటూ మరో టాక్ నడుస్తోంది. బెంగాల్ తర్వాత తెలంగాణ అంటోన్న బీజేపీ హైకమాండ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునైనా కేంద్ర కేబినెట్ లో రాష్ట్రానికి ప్రయారిటీ ఇస్తుందని కమలం క్యాడర్ ఆశిస్తోంది. టీబీజేపీలో సఖ్యత లేకపోవడంతో ఈసారి అధిష్టానం షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న చర్చ మరోవైపు సాగుతోంది. మొత్తంగా బీజేపీ అధిష్టానం వేసే ప్రతి అడుగు తెలంగాణ రాజకీయాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈసారి కేంద్ర కేబినెట్ లో ఎవరికి ప్లేస్ ఉంటుంది, మోదీ, అమిత్ షా మనసులో ఎవరున్నారు అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.